నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరి మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతం దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై ఈ రోజుకి 469 రోజులు అయిందండి. ఈ రోజు 470వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహించిన విద్యాసాగర్ గురువు గారికి, వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో భాగంగా ఒక గురువు పైన కీర్తనండి. గురు పాద పద్మములో మరువాకే మనసా. గురుడు నరుడు కాదు పరశివుడే మనసా. నారాయణుడే గురుడు నమ్మవే మనసా. నరునిగా తలచిన నరకామె మనసా. హరిహర బ్రహ్మాది సురలందు మనసా. పరమాత్మ రూపమున గురుడాయ మనసా. గురు గీతార్థము శివుడు పార్వతికి మనసా. పరమ పురుషుని జాడ పట్టించెను మనసా. కోటి జన్మములెత్త కాటికే మనసా. ఏటికి నీ ఆశ కూటికో మనసా. మూల మెరుగక నీవు పుట్టితివే మనసా. కీలు కనుగొని జన్మ సాల్యసు మనసా. గురుపాద పద్మములు
మరువాకే మనసా గురుడు నరుడు కాదు పరశివుడే మనసా భవనాశము లేని బ్రహ్మాండమును మనస శివుడే గురుమునా చెప్పేనే మనసా గురు గీతార్థ సారము గురు కృపతో మనస అరయా భువిలో పుణ్య పురుషులు మనసా సర్వమునకు ఆధారము సద్గురువే మనసా గురుడు లేక జగము కూలిపోవునే మనసా గురునిష్టానుష్ఠానము ఉపవాసము మనసా స్థిరముగా తానాచార్యుచ సిద్ధుడౌ మనస గురుపాద పద్మములు మరువాకే మనస గురుడు నరుడు గాదు పరశివుడే మనసా శుశ్రూష ధర్మము స్వల్పమే మనస సృష్టిరహితము గాంచి ముక్తుడవు మనసా ద్వాదశి షోడశి ధర్మము మనసా మర్మ మెరిగెల్చ నీ భ్రమ తొలుగు మనసా గురుమూర్తి కరుణాచే పరమెరుగు మనసా పరమ కైవల్యము పొందుదువే మనసా అప్పాలార్యుని పూజ తప్పక మనసా ఎప్పుడు చేస్తున్న సోయాంబ మనసా గురుపాద పద్మములు మరువాకే మనసా గురుడు నరుడు గాదు పరశివుడే మనసా పరశివుడే మనసా గురువు గారిని కార్యక్రమం చదువుకుంటాం. అద్భుతమైనటువంటి గేయం అండి, బాగుంది. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యలు దక్షిణామూర్తి అతడని తెలియుము, మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను, గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేకనే జరుగుతున్నట్టు మనందరికీ తెలియబడుతున్నటువంటి పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞము ఇవాళ 470వ రోజు. శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రోతలందరికీ ఒక ముఖ్యమైనటువంటి ప్రకటన. ఇప్పుడు ఈ మధ్యలో కొద్ది రోజులు కోనసీమ ప్రాంతంలో అది ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం వల్ల కొద్ది రోజులు తరగతులు వాయిదా పడిన విషయం చాలా మందికి తెలుసు. ఎపిసోడ్లను ఆయన అందిస్తాడు. చెప్పేవాళ్ళు మనం ఉంటామా లేదా అనేది వేరే విషయం, అది మనం చెప్పేదానికి లేదు. మహాభారతం ఏమైంది? నన్నయ్య ప్రారంభించాడు, నన్నయ్య పూర్తి చేశాడు. అంటే నేను మీ ఇష్టంగా నన్నయ్య ప్రారంభించాడు, 2.5 పర్వమే రాశాడు. శ్రీవాణి గిరిజాస్త్రాయ అని మొదలెట్టాడు. స్ఫురధరనాంశు రాగరుచి అని శరదృతువును వర్ణిస్తూ ఘంటం ఆగింది. ఏమైంది? దాన్ని ముట్టుకోవడానికి కూడా భయపడ్డాడు. ఎర్రన తిక్కన మరి వచ్చి ఎర్రనకు వదిలేసి దాన్ని
ఇది 2.5 పర్వంలో మిగతాది వదిలేసి 3వ పర్వం నుంచి తీసుకొని మరి తిక్కన తన కళానికి పదును పెట్టాడు. మరి ఆ తిక్కన పూర్తి చేసిన తర్వాత అంతకు అర్ధ పర్వం మిగిలితే దాన్ని ఎర్రన పూర్తి చేశాడు. మన కవిత్రయం అంటామే కానీ నన్నయ్య ఒకడే రాసేసినాడు. నన్నయ్య రాసిన, తిక్కన రాసిన, ఎర్ర రాసిన భారతం భారతమే. కాబట్టి ఇక్కడే మనం చూసినట్లయితే వీళ్ళు ముగ్గురు జాగ్రత్త, స్వప్న, సుషుప్తే. మరి వేదవ్యాసుడు తురియం కదా, ఊళ్ళోనే ఆయనే ఉండేది. కాబట్టి కుడుపూడి నాగేశ్వరరావు, తర్వాత నాగేశ్వర ప్రసాద్, తర్వాత ఈ పూజారి వెంకటేశం, వీళ్ళు ముగ్గురు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనుకోండి. ఖచ్చితంగా సద్గురుమూర్తి తలపెట్టినటువంటి యజ్ఞం ప్రతి ఒక్కరి గుండెను తాకుతుంది. ఎవరు కంగారు పడవలసిన అవసరం లేదు. అన్ని ఎపిసోడ్లు అందరికీ అందుతాయి, పబ్లిక్ గా అందరికి అందుబాటులో ఉంటాయి. ఆయన పాపం ప్రయాణానికి ఆయన ఆఫీస్కి పోలేకుండా మధ్యలో ఫోన్ చేస్తాను చాలా మంది. దయచేసి ఆయనకి ఎవరు దీని గురించి ఫోన్ చేయాల్సిన అవసరం లేదని నేను అభ్యర్థిస్తున్నాను. ఇప్పుడు మీ పాట ప్రదర్శన చేయండి. షేరింగ్ కుదరలేదా? చాలా అద్భుతమైనటువంటి సద్గురుమూర్తి గేయం గురుపాదముల గురించి తెలియజేశారు కదా, సంతోషం అండి. ఇది విషయం. గురుపాద పద్మములు చాలా ముఖ్యమైనటువంటి ఘట్టంలో ఇది జ్ఞానయజ్ఞం మొదటి భాగంలో ప్రవేశించడం నా అదృష్టంగా భావిస్తున్నానండి. ఎందుకంటే మయా తతమిదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాన్ని నచాహం దేశోస్థ. నాలో ప్రపంచం ఉంది, ప్రపంచంలో నేను లేను అనేది కామన్ అటు తెలుస్తా ఉండేది. నాలో ప్రపంచం ఉంది, ప్రపంచంలో నేను లేను అంటాడు. దాన్ని ఇప్పుడు జ్ఞానేశ్వరి వ్యాఖ్యానం చేయబోతున్నాడు. దానికి మధ్యలో ఈ గురుపాదాన్ని కనుక మనం ఒక్కసారి స్మరిస్తే మనకు అది అవగాహన అవుతుందేమో చూద్దామనే నా ఆర్తి. చూద్దాం. గురుపాద పద్మములు మరొకకు. ఏంటి గురుపాద పద్మములు? 3 అండి. గురుపాదానికి 3 ఉంటాయి, 2 అనుకున్నారు మీరు. ద్వాదశి, షోడశి, పంచదశి. ఆ 3 పాద పద్మములు మరవద్దండి. గురుడు నరుడు కాదు, గురుడు నరుడు కాదు. గురుడుని నరుడని ఎంచిన గురు మంత్రము మరుపుంచిన తప్పదు ఇక జన్మమని చెప్పెను గురు గీత. దయచేసి గురుడు నరుడు కాదు, గురువాక్యం శబ్దం కాదు. అది ఇక్కడ వింటున్నటువంటి శ్రోతలలో ఉండే సద్గురుమూర్తులకు విదితమే. పరశివుడే మనసా చెబుతున్నటువంటి గురుమూర్తిలో చూడండి, నన్నయ్య, తిక్కన, ఎర్రన ముగ్గురు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అంటే మరి ఆ వ్యాస మహర్షి తురియుడు ఆయనే, తురియాతీతుడు ఆయనే. అదే విధంగా ఇక్కడ జ్ఞానయజ్ఞ నిర్వహణలో మీకు మన ముందు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క త్రయం ఎవరైతే ఉన్నారో, నాగేశ్వర ప్రసాద్ ద్వయము, ఈ పూజారి వెంకటేశ్వర, వీళ్ళంతా కేవలం నామ మాత్రమే. ఈ ముగ్గురిని నడిపిస్తున్నటువంటి ఆయన పరశివుడు కాబట్టి ఏ రోజుకి ఆ రోజుకి మీకు తత్వం ఎక్కడి నుంచి వస్తుంది అనుకున్నారు? అసలు ఆయన నుండే. అంతేనండి, అంతే, అక్షరాల, అందులో అనుమానమే లేదు. కాబట్టి చూడండి, నారాయణుడే గురుడు. ఎవరి నారాయణుడు? అప్పుడు దక్షిణామూర్తి నుంచి గ్రహించి సూర్యుడికి చెప్పాడే ఆయన ఈ నారాయణుడు. శ్రీ బృహద్వాసిష్టము వినరయ్య శ్రీధరుల సిద్ధాంతము, శ్రీ విష్ణు సూర్య గురుకు చెప్పినది ఇది అచల పరిపూర్ణము. అది కదా గురు పరంపర ప్రారంభం. ఆ నారాయణుడే ఇక్కడ పలుకుతున్నాడు, కానీ శబ్ద తన్మాత్రకు ఆయనకు సంబంధం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. అందుకని శ్రీమించు నచలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి అని మంగళం మొదలవుతుంది. ఈ గేయం చివరి కూడా ప్రతిరోజు ఆడియోలో ఉంటారు, మీరు చూసుంటారు. కాబట్టి ఆ నారాయణుడే ఇక్కడ మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాట్లాడట్లేదు, మాట్లాడుతూ ఉండేది వీళ్ళే. ఈ దిక్కు మీకు ఆ గేయం రాబోయే శ్లోకంలో ఉపదేశిస్తారు. 4, 5, 2 శ్లోకాలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఈ ముడి వీడిపోతుంది. గుర్తుపెట్టుకోండి, గురువాక్యాన్ని పాటించండి జాగ్రత్తగా. మనం శ్రద్ధావాన్ లభతే
శ్రద్ధతో విందాం, ఇది నిజాన్ని తెలుసుకుందాం. ఉమ్, నారాయణుడే గురుడు, నమ్మవే మనస, నమ్మకపోతే నరకమే. ఉమ్. అతను నరుని ఏం రాశారు మీరు? నరుని తలచినానా? నరునిగా తెలిసిన. రైట్, సరిపోయింది. నాకు మీ ఫోటో ఉంది కాబట్టి అక్కడ కనపడలేదు. నరునిగా అన్న ఒకటే, నరుడని అన్న ఒకటే. రైట్, అగ్గా పోయింది నాకు. ఉమ్, నరునిగా తలిస్తే నరకమే, నీకు ఇంకేమే. అది ఇది కూడా మన నా లెక్క మనిషి అంటే అప్పుడు ఇంక నువ్వు అంతే, ఇంకా యద్భావం తద్భవతి. ఏం చేయమంటారు చెప్పండి? ఉమ్, ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం అమవర్త్మాను వర్తంతే మనుష్య పార్థ సరసః. అతనిలో కూడా మీరు నన్నే చూడండి. అతనికి తెలియనంత మాత్రాన అతను పరిపూర్ణుడు కాకుండా పోడు. ఆ పరిపూర్ణంలోనే అతను కూడా అబద్ధపు గుర్తుతో అబద్ధాన్ని నిజం అనుకుంటున్నాడు. ఉమ్. వేగంగా చెప్పినట్టున్నాను కదా? లేదండి, లేదండి. సరిపోయిందా? సరిపోయింది గురుగారు, చక్కగా ఉంది. ఇప్పుడు ఈ విషయం తెలియకుండా ద్వంద్వాల్లో ప్రవర్తిస్తూ ఏడున్నాడు గురువు, ఏడున్నాడు, అదంతా లేదు అని నాస్తికంగా ప్రవర్తించాడు అనుకోండి, ఉమ్, అతనిని కూడా మీరు గురువుగానే భావించండి. ఇట్లా మనం ప్రవర్తించకూడదని అనుకోండి, అంతే తప్ప అతన్ని కూడా మనం గురువుగానే భావించాలి. ఉమ్. అట్లా. నెంబర్ 3, హరిహర బ్రహ్మాది సురలంతు మనస పరమాత్మ రూపమున గురుడాయే. చూసారా? సరిపోయింది. ఇప్పుడు మనం చెప్పుకునేది ఇంతవరకు. వేదవ్యాసుడు సంస్కృతంలో రాసినటువంటి దాన్నే వాళ్ళు ముగ్గురు తెనిగించారు. అంతేనా? అవునండి. ఇంతకు ముందు సద్గురుమూర్తి ఏదైతే చెప్పారో ఆ పాట మీరు చదివారు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ప్రపంచానికి ఆయన అందిస్తారు. మనమంతా నామ మాత్రమే, నిమిత్త మాత్రం భవ సవ్యసాచిన్. మనము నిమిత్త మాత్రం అంతే. మనల్ని నడిపిస్తా ఉండేది సద్గురుమూర్తి. అట్లని చెప్పి ఆయన్ని కారణం అంటామా? కుదరదు. ఆయన కారణం కాని కారణం. సరిగ్గా మధ్యలో 9వ అధ్యాయంలో ఈ ఘట్టంలో ఈ పాట రావడం ఇది చాలా గొప్ప విషయం. ఇదంతా ఆయనే కల్పించినటువంటి లీలామృతం ఇది. అంతేనండి. ఈ పాట లక్ష్మి గారు బిలాయ్ నుంచి పంపించారండి ఇది. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేయాలి. అవును. ఆవిడ కూడా సంబంధం లేదు, ఇది ఆవిడ గురుమూర్తి, ఆవిడలో అట్లా ప్రభావితం అయ్యారు. ఏం చేద్దాం, లేకపోతే ఎట్లా వస్తుందండి? ఇంత పర్ఫెక్ట్ గా చూడండి. హరిహర బ్రహ్మాది సురలందు కూడా పరమాత్మ రూపమే. పరమాత్మ రూపమే అంటే ఎరుకలో నిజం కావచ్చు, ఎరుకలో నిజం కావచ్చు. అంతటా ఉండేది ఇది తప్ప ఏమీ లేదని మొదటిది మొరపెట్టుచుండు అనేది గురువాక్యం. ఈ పాటలో పరమార్థం గురుపాదాన్ని నమ్మమనే. కాబట్టి అంతట నిండిన అచలము కనుగొని సంతసముందవేవో మనసా, అదే ఇది. హరిహర బ్రహ్మాదులంతా కూడా నిండి ఉండేది. అవంతా భ్రాంతికి నిజమని తెలుస్తోంది. పట్టుకోండి, భ్రాంతికి నిజమని తెలుస్తోంది. దీన్ని యోగ వాసిష్టంలో బలి అందంగా చెబుతారండి. దర్పణము, బింబము, ప్రతిబింబము, ఈ మూడింటికే లింక్. దర్పణము అంటే అర్థం. అది నేను ఎత్తుకుని వచ్చి నా ముఖం దగ్గర పెట్టుకొని చూస్తే నేను కనిపిస్తా. ఇప్పుడు దర్పణంలో ఉండే బొమ్మ నేను నాకంటే వేరు కాదు. అద్దం చూసింది నేనే, అద్దం తయారు చేసింది నేనే, అద్దం ముందర పెట్టుకునేది నేనే, అద్దంలో చూసేది నేనే. అద్దంలో నా బొమ్మను చూసి నేను రిపేర్ చేసి నా ముఖంలో సరి చేసుకున్నది నేనే. గుర్తుపెట్టుకోండి, గొప్ప రహస్యం తెలియబడిపోతా ఉంది మనకి ఇక్కడ. అద్దము, బింబము, ప్రతిబింబం 3 నేనే. ఒక రహస్యం ఎట్లా 2 శ్లోకాల తర్వాత తెలుస్తుంది, ఇప్పుడు ప్రకటిస్తాను. భగవంతునికి మొక్కుకుంటా ఉండేది, మొక్కు చెల్లిస్తా ఉండేది, మొక్కు చెల్లించుకుంటా ఉండేది 3 భక్తుడే. భక్తుడే, గుర్తుపెట్టుకోండి. మొక్కుకుంటా ఉండేది భక్తుడు, మరి మొక్కు చెల్లిస్తా ఉండేది భక్తుడు. మొక్కు తీర్పించుకుంటా ఉండేది కూడా భక్తుడేనని తెలిస్తే అప్పుడు భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బతి కాదు, సద్గురుమూర్తి, సాజన్మ సాకార సద్గురుమూర్తి. అదే గురు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ విషయం మీకు బోధపడుతుందో సర్వ శ్రోతలారా, భగవంతుడు, భక్తుడు, భక్తి 3 ఒకటేనని నీకు ఎప్పుడు తెలుస్తుందో
అప్పుడు వెంటనే దర్పణము, బింబము, ప్రతిబింబము 3 ఒకటేనని తెలుస్తుందో, తెలిసిన వెంటనే మాయ, అదే మాయ. ఆ మాయే 3 రకాలుగా తెలుస్తా ఉంది. మాయాతీతం పరిపూర్ణమేనా నువ్వు? ఈ రహస్యాన్ని మనకు జ్ఞానేశ్వరుడు కూడా చెప్పబోతున్నారు. ఆ విషయాన్ని ముందు గుర్తు చేస్తున్నటువంటి పాటే ఈ పాఠం. అదే గురుగీతార్థం. చూసుకోండి, గురుగీతార్థం పార్వతీ పరమేశ్వరుల దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు. గురుగీతార్థము శివుడు పార్వతికి ఏం చెప్పారంటే, పరమ పురుషుని జాడ పట్టించేదను మనసా. చూడు, పట్టించెను గీతార్థాన్ని శివుడు పార్వతికి పట్టించాడు. ఏం పట్టించాడు? పరమ పురుషుని జాడ పట్టించాడు. ఇక్కడే చెప్పేస్తా, 4వ పాదంలోనే గురుగీత అంతరార్థం చెప్తా నేను. ఆయన కూడా ఏమంటాడు, అటువంటి సద్గురుమూర్తికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని ఎప్పుడైతే పరమేశ్వరుడు పార్వతితో చెబుతాడో, ఇద్దరు కలిసి నమస్కారం పెడతారు. అక్కడ చూడండి, కావాలంటే పార్వతీ పరమేశ్వరులు అనేది కల్పిత పాత్రలు. మనం అంటే నరుడు ఋషి, ఆచార్య ఋషి కల్పించిన పాత్ర. ఎవరు రాసిన? వేదవ్యాసుల వారే. బాగా గుర్తుపెట్టుకోండి, పార్వతీ పరమేశ్వరులు అనేది కల్పిత పాత్రలు, గురు శిష్యులుగా. ఇక్కడ కూడా శరీరంతో ఉన్నటువంటి ఆ సాజన్మ సాకార సద్గురుమూర్తి, ఆ శిష్యుడు కల్పిత పాత్రలేననేటువంటి విషయం నిజ గురువుకి తెలిసే ఉంటుంది. ఆయన చెప్తారు కదా, జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞో దానం తదైవచ. గురు తత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే. ఇప్పుడు చెప్పండి, దీనికి సరిపోయింది చూసుకోండి. పరమ పురుషుని జాడా ఇదే ఈ శ్లోకంలో వస్తా చూడండి భావం. దాని అర్థం చెప్తాను చూడండి. యజ్ఞము, తపము, దానము ఎన్నన్నా చేసుకోండి మీరు, అవన్నీ నేను కాదనట్లేదు. అవన్నీ కూడా గురుతత్వం తెలియకుండా మీరు గాన పాటిస్తూ ఉన్నట్లయితే అవన్నీ వృధా. ఇందాక మీకు చెప్పినదే కదా, భగవంతుడు, భక్తి, తర్వాత ఆ 3 ఆ త్రిపుటి ఒకటేనని తెలిస్తే, మీకు ఇంకా సింపుల్ గా అద్దము, అందులో చూసే బొమ్మ, చూసేవాడు, ఇవంతా ఒకటేనని తెలిస్తే అప్పుడే నీకు అచల పరిపూర్ణాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి వస్తుంది. అంతవరకు నీకు రాదు. వచ్చినా సరైన గురువు దొరికితేనే ప్రయోజనం. ఆ గురువు యొక్క గొప్పతనాన్ని గురించి, ఆ గురువుని పరమ పురుషుడు అని, జాడ అంటే ఆ సూచన. గురుగీతార్థం ఏంటి అంటే, శివుడు పార్వతికి పరమ పురుషుని జాడ పట్టించెను, అనుభూతి గావించెను. మరి గురుగీతను స్పష్టంగా చదివితే ఎవరైనా కూడా ఇది అనుభూతం అవుతుంది. ఆ తర్వాత ఒక్కసారి ఏం చదివారో గురువు దగ్గరికి పోయినప్పుడు, దాని పేరే గురుగీత అన్నప్పుడు, గురుగీత తెలియకుండా ఎట్లా మీరు ఉపదేశం చేస్తారండి? గురుగీత అంటే గురువు యొక్క గొప్పతనాన్ని, గురువు యొక్క విధి విధానాలని శిష్యుడు తెలుసుకోవడానికే గురుగీత. అటువంటి గురుగీత సాంకేతాల గమనస్కాలతో పాటు గురుగీత కూడా చక్కగా వస్తేనే అతనికి ఉపదేశం చేస్తే అద్భుతంగా ఉంటుంది, రాణిస్తాడు ఆ శిష్యుడు. దానికి సమయము తర్వాత సందర్భం కేటాయిస్తున్నారో లేదో సిద్ధాంతంలో మీరు చెక్ చేసుకోండి, నాకు తెలియదు. 5 కోటి జన్మలు ఎత్త కాటికే మనస, ఏటికి నీ కూటి మనస. చూడండి, ఎట్లా? కోటి జన్మల ఎత్త కాటికే మనస, ఏటికి నీ కూటికోనా? ఏటికి నీ ఆశ, కూటికో మనస. ఓహో, ఆశ పక్కుంది కదా. ఓకే ఓకే, బొమ్మ తీసుకోవచ్చుకున్నా, కిందికి తీసుకోవచ్చుకున్నా. అది ఇప్పుడు సరిపోయిందండి. ఇప్పుడు అన్వయం సార్, ఒక్క పదం రాకపోయినా కూడా నేను ముందుకు పోలేనండి. ఏం లే, ఆశ పైన మీరు ముద్రించబడ్డారు నాకు, అది యాప్ వల్ల. మీ ఫోటో వచ్చేసింది కాబట్టి నేను చెప్పలేకపోయినా. చూడండి, కోటి జన్మలైన కాటికే కదా అంటే, ఇక్కడ రహస్యం జననంలో మరణం దాగి ఉంది, మరణంలో జననం దాగి ఉంది. 2 లేవని తెలుసుకుంటే అచల పరిపూర్ణత తెలియబడితే తెలిసిన వాడు లేడు, అయిపోయింది. నిదానంగానే చెప్పాను కదండి. మళ్ళీ వినండి కావాలంటే, మీరు రికార్డ్ ఎనికి పెట్టుకొని వినండి కావాలంటే. మనకి ఇప్పుడు సమయభావం వల్ల దీన్ని కంప్లీట్ చేసేస్తున్నాం త్వరగా. చూడండి, కోటి జన్మలు ఎత్త కాటికే, ఏటికి నీ ఆశ, కూటికో మనస, మూల మెరుగక నీవు పుట్టితివి.
అంటే నువ్వు పుట్టలేదని అర్థం అండి. వినిపిస్తుందా? మ్యూట్ చేసుకున్నారా మీరు? మీరేమో చేయొద్దునట్టున్నారు. మీరు నా మాట మీకు వినిపిస్తుంది కదా? మన మిగతా వాళ్ళు స్పందించండి. 16 మంది వచ్చేసినట్టున్నారు దీంట్లో కొత్త లింక్ తెలుసుకొని. సంతోషం. నా మాట వినిపిస్తుంది కదా అందరికి? మీరేమో చేయొద్దునట్టున్నారు. మొత్తం మ్యూట్ అయిందా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే అండి. ఎంతసేపు నా మాట మీకు వినపడలేదా? వినపడింది. నాది మ్యూట్ అయ్యి. పర్వాలేదు. ఓకే సరేనండి. కోటి జన్మములు ఎత్తిన కాటికే కాబట్టి ఎందుకు నీకు ఆశ అంటే కూటికే, అది నీకు తెలియడం లేదు. నువ్వు మూలం లేకుండా జన్మించావంటే నువ్వు జన్మించలేదు, జన్మించినట్లు నువ్వు ఫీల్ అవుతున్నావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పాను, అద్దము, బింబము, ప్రతిబింబము. అవునండి. 3 నీకే తెలుస్తుంది కానీ నువ్వు చూస్తున్నట్టు అద్దానికి తెలియదయ్యా. అద్దము, బింబము, ఇక్కడ నీవు అని రాదండి. అద్దం, బింబం, ప్రతిబింబం కాబట్టి నీవు, అద్దం, ప్రతిబింబం అట్లా రాదండి. వినండి, ఇప్పుడు అద్దంలో బొమ్మ ఎట్లయినా చెప్పొచ్చండి. వినండి, అద్దంలో బొమ్మ నీకు కనిపిస్తా ఉంది. నువ్వు కనిపిస్తున్నట్టు అద్దానికి తెలియదు, ఆ బొమ్మకి తెలియదు. అదే ఓకే ఓకే. బాగా గుర్తుపెట్టుకోండి. నిన్ను తీస్తే ఆ మిగతా 2 పోతాయి. అంతే, బింబం, ప్రతిబింబం. రైట్. అన్ని 3 పోతాయి. చిన్న సూచన ఇక్కడ అంతే. అవును, ఓకే. తీస్తే అంటే ఇక్కడ మూలము లేక నీవు పుట్టితివి, దాన్ని చెప్పడానికి చెప్పాను నేను. నీకు మూలం లేదు, నువ్వు చూడడమే మూలం, అంతే. అదే నువ్వు ఉండి చూస్తున్నావు, ఉన్నాననుకుంటున్నావు కాబట్టి ఇదంతా నిజం అనుకుంటున్నావు. నువ్వు లేదని నీకు తెలిస్తే మళ్ళీ ఇదంతా నిజమని నువ్వు ఎట్టంటావు? చూడండి, కాబట్టి మూలం ఎరుగక నువ్వు పుట్టినావు, కీలు కనుగొని నువ్వు పుట్టలేదని తెలుసుకొని. కాస్త కఠినంగా ఉండొచ్చు కానీ మీకు మళ్ళీ భగవద్గీత వ్యాఖ్యలు ఇవన్నీ వస్తాయండి. ఇంత నాకు యోగ వాసిష్టం ఆధారంగానే నేను మీకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నట్లు నాకు తెలుస్తా ఉందండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కీలు కనుగొని అంటే నువ్వు పుట్టలేదనే రహస్యాన్ని తెలుసుకొని, కీలోటి రహస్యం అండి. కనుకొని జన్మ చాలించు, అప్పుడు జన్మ లేకుండా పోతుందండి. అంటే పుట్టలేదని తెలిసిపోతుందండి. పుట్టలేదని తెలిసిన వాడు సచ్చేది ఉంటుందా? లేదు. అది ఇదే రహస్యం. ఇక్కడ రహస్యం ఉందండి, గురుముఖంగానే తెలియబడుతుందండి. కాబట్టి అట్లా ఇప్పటికి భావించు మనస. భవనాశము లేని అంటే పుట్టుక, భవం అంటే పుట్టుక, నాశనం అంటే నశింపు అంటే ప్రళయం. ఉత్పత్తి ప్రళయములు లేని బ్రహ్మమును మనస శివుడే గురు రూపముగా వచ్చి చెబుతున్నాడు. శివుడే అంటే అచల పరిపూర్ణమే, పరిపూర్ణుడుగా వచ్చి చెబుతున్నాడు. అందుకే వ్యాసోచ్చిష్టం జగత్ సర్వం అని చెప్పినప్పటికీ, వ్యాస పూర్ణిమ చేసుకుంటున్నప్పటికీ ఈ గురు పరంపరలో గురువు లేదు అంటే ఆయన గురువులకు గురువు అని అర్థం. ఆయనకు తెలియదు కాబట్టి పేరు లేదనే మూర్ఖుల్ని మనమేం చేయలేము. ఆయన గురువులకు గురువు అని అర్థం. ఆయన గురు పరంపరలో పేరు అవసరం లేదు, ఎందుకంటే ఆయన లేకపోతే మనం మాట్లాడే ఒక మాట కూడా లేనే లేదు. ఆయన గురువులకే గురువు కాబట్టి గురు రూపంలో వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన వ్యాసోచ్చిష్టం, ఆయన ఎంగిలే మనం మాట్లాడుతున్నాం, గుర్తుపెట్టుకోండి. గురు రూపం ఆయనే, దక్షిణామూర్తి అంతా ఆయన. వ్యాసో వై విష్ణు రూపాయ, చాలా విష్ణు సహస్రనామం. వ్యాసో వై విష్ణు రూపాయ వ్యాసవే నమో వై బ్రహ్మ నిధయే అంటారు. విన్నారు మీరు? కాబట్టి వ్యాసుడే శ్రీ మహావిష్ణువు వ్యాసుడు. కాబట్టి ఆయనే మనకు సాజన్మ సాకార సద్గురుమూర్తి రూపంలో వచ్చి చెబుతున్నాడని గమనించాలి. గురుగీత శ్లోకార్థ సారమును గురుకృపతో మనం అంతా కూడా అరయ అంటే పరిశీలిస్తే, భూమిలో అంటే ఈ సృష్టిలో పుణ్య పురుషులు మనస, అతను ఇంకా జన్మించబోడు. గురుముఖంగా ఈ సారాన్ని తెలిసిన వాడు భూమిలో మళ్ళీ జన్మించే అవసరం లేదండి. కాబట్టి సర్వమునకు ఆధారం మనకు సద్గురువే. మనకి ఏం తెలిసినా అది గురుముఖంగానే తెలియాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య. కాబట్టి గురువు లేక జగము కూలిపోవునే అంటే నశిస్తుంది, అంటే జనన మరణాల్లోనే ఉంటుంది. గురువును గుర్తించినటువంటి వాడు జనన మరణాల్లోనే ఉంటాడు అని అర్థం ఇక్కడ. అది ప్రపంచం కూలిపోయేది వీళ్ళెందుకు చెప్తారు? అది ఎటాకు కూలిపోతుంది, అది కాదు. ఇక్కడ గురువు
లేకపోతే గురు కృపతో మాత్రమే పరిశీలిస్తేనే మనకు నిజం తెలుస్తుంది. గురువు ఆధారంగానే గుర్తు విడవాలి. నాకు నేను వదిలేసిన నాకు నేను తెలుసుకున్నట్టే అది కుదరదు, అది నశింపోతుంది. కాబట్టి అది జన్మరాహిత్యం కాదు. కాబట్టి గురుడు లేక మనకు నిష్ఠ కుదరదు. నెక్స్ట్, గురు నిష్ఠ అనుష్ఠానము ఉపవాసము స్థిరముగా ఆచరిస్తేనే సిద్ధుడు. సాధ్యుడు కాదు, సిద్ధుడు. అంటే గురువాక్యం పైన శ్రద్ధ అండి. అనుష్ఠానము అంటే ఆచరణ. ఉపవాసము అంటే గురువాక్యం ప్రకారం జీవనము కొనసాగించుట. వాసము అంటే నివసించడం, ఉప అంటే దగ్గరగా. సద్గురుమూర్తి నన్ను తీసేసిన తర్వాత, సద్గురుమూర్తి నన్ను జన్మరాహిత్యం చేసిన తర్వాత మళ్ళీ జీవించేటువంటి జీవన విధానమే ఈ ఉపవాసం. అప్పుడు మనసు లేకుండా అమనస్కంగా జీవిస్తాడు, సహజామనస్క రాజయోగి. అప్పుడు ఆయన ఆ విధంగా ఆచరిస్తేనే సిద్ధుడు అంటారు ఆయన్ని. కాబట్టి శుశ్రూష ధర్మము స్వల్పవే మనసా కదా, అంటే శుశ్రూష ధర్మము స్వల్పమే మనస అంటే మనం సల్పడం లేదు, ఇంకా సల్పాలి అని అర్థం. శుశ్రూష రహస్యాన్ని ఇప్పుడు మనం చెప్పుకునేది రహస్యం, ఆ ధర్మం. సృష్టి రహితము గాంచి ముక్తుడవుతాడు. సృష్టి లేని విషయాన్ని తెలుసుకుంటే వాడు మోక్ష స్వరూపుడే, వానికి కొత్తగా మోక్షం అవసరం ఉంది. ద్వాదశి షోడశి మర్మాలని తెలుసుకుని భ్రమ తొలగు అంటే ఆటోమేటిక్ గా తెలుసుకుంటే భ్రాంతికే భ్రాంతి రహితం అవుతుంది. ఈ గురుమూర్తి కరుణ చేతనే మనం పరమ కైవల్యం వేరు, పరమ కైవల్యం పెట్టా చూడండి, అంటే ఇంకా క్లారిటీగా చెప్పాలనుకుంటున్నాం. గురుమూర్తి కరుణ చేత పరమ కైవల్యాన్ని పొందమని పుప్పలారుల పూజ తప్పక చేసి తెలుసుకున్నటువంటి ఈ యొక్క గురుమాతకు, ఈ రచయితకు మరి ధన్యవాదాలు తెలియజేస్తూ, జ్ఞాన యజ్ఞంలో రెండవ భాగమైనటువంటి అనుభవానంద స్వామి ఆశీస్సులు పొందినటువంటి ఆ శిష్యుని యొక్క ప్రతిస్పందన జ్ఞాన యజ్ఞం రెండవ భాగంలో చూద్దాం. గురుగారు ఇప్పుడు డిస్కనెక్ట్ అయితే మళ్ళీ రీజాయిన్ కావాలా? అది ఏమన్నా గురుగారు? నేను చెప్తాను, అది రెండో భాగం తర్వాత అండి. అది నేను చెప్తాను. ఇందులో శిష్యుడి యొక్క ఆర్తి చూడండి. మనము నిన్న 4 సాధనలని అనుభవానంద స్వామి సంక్షిప్తంగా ఒకే గాయంలో చెప్పారు. ఈరోజు ఏం లేదండి, మొదటి సాధనని బాగా చక్కగా వివరించి చెప్పమని శిష్యుడి ప్రార్థన మాత్రమే, ఆ తర్వాత చిన్న బ్రేక్ ఉంటుందండి. 4వ అధ్యాయము సాధన సంపత్తి. శ్రీ అనుభవానందులు కూర్మితో మర్మము వినజెప్పెను. విని కన్న వారందరూ సృష్టిలో మరల జన్మించరండి. 4 సాధనలను గురువు దగ్గర తెలిసిన తర్వాత శిష్యుని స్పందన ఇలా ఉంది. గురుగారు, దేశ దేశాలు తిరిగి గురువరా దేశ దిమ్మరినైతిని. తిరిగి వేసారినాను మీ పాద దాసుడై నిలిచినాను. నన్నిడిసి పెట్టకండి, మన్నించి నాయార్తి తీర్చరండి. నాయాస పాశంబులా తెంచండి, మొదటి సాధన తెలపండి. చూసారా, అంటే ఎంతో శ్రమించి ఎన్ని గురువులు తిరిగినా ఇటువంటి గురువు నాకు దొరకలేదు. అచల పరిపూర్ణ గురువు సృష్టిలో అత్యుత్తమమైనటువంటి గురువు అని మనకు అర్థమవుతాం. ఇక్కడ అనుభవానంద స్వామి తయారు చేసిన శిష్యుడు ఏం చెప్తున్నాడంటే, అయ్యా మొదటి సాధన ఏంటి నాకు చాలా వివరంగా మీరు తెలియజేయండి. నేను చదువుకున్నాను కానీ మీరు చెప్పేది చూస్తా ఉంటే నాకు అర్థం కావట్లేదు. నేను చదువుకునేది వేరు, మీరు చెప్తాను ఇక్కడ వేరు. కాబట్టి అచల పరిపూర్ణ గురుమూర్తి ద్వారా వివేకము అనేటువంటి సాధన సంపదలోని మొట్టమొదటి సాధన నాకు చాలా వివరంగా తెలియజేయండి అని శిష్యుడు అడుగుతున్నాడు. ఆయనకు సమాధానం రేపు సద్గురుమూర్తి తర్వాత ఎపిసోడ్ లో చెప్తారు. చిన్న బ్రేక్ తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. ఇప్పుడు మనం జ్ఞాన యజ్ఞంలో 3వ భాగమైనటువంటి జ్ఞానేశ్వరి వ్యాఖ్య చూడబోతున్నాం. ఇప్పుడు మనం జ్ఞానేశ్వరి వ్యాఖ్య చూద్దామా?
మయా తతం ఇదం సర్వం జగద్ అవ్యక్తమూర్తిన మత్స్థాని సర్వభూతాని నచహం తే స్వస్థిత. వ్యాఖ్య తెలుసుకునే ముందు ఆ దాన్ని సంక్షిప్తంగా మన మదిలో ఉంటేనే మనకు అది అర్థమవుతుంది. శంకర్ల భావం ఏంటంటే, ఇది ఈ సర్వ జగత్తు అవ్యక్తమూర్తినైన నా చేత వ్యాప్తమై ఉంది. దీనికి అర్థం మనం చెప్పుకున్నాం చక్కగా. ఎట్లా చెప్పుకున్నామంటే, అవ్యక్తమూర్తి అనే దానికి మనం ఒక క్లాస్ అంతా చెప్పాం. ఏ అవ్యక్తం అది గుర్తుందా? ఏ అవ్యక్తం? ఇప్పుడు మళ్ళీ చెప్తాను, ఇక్కడ ఇంకోసారి మళ్ళీ అడుగుతానండి. చూడండి, సృష్టికి ఇప్పుడు సృష్టి అంతా మనకు వ్యక్తమా? అవును. దీనికి కారణమైంది అవ్యక్తమా? అవును. అంటే శూన్య విత్తనం. ఇంకెట్లాంటి పదం కావాలి? సృష్టి వ్యక్తము, దీనికి సంబంధించినటువంటి అవ్యక్తమే శూన్య విత్తనము. ఇవే ప్రపంచంగా తెలుస్తుంది. అదే భ్రాంతి, భ్రాంతికే భ్రాంతి తెలుస్తా ఉంది. అవ్యక్తమే శూన్యం అనుకోవాలి. అవ్యక్తం. అవునండి. శూన్యాతీతమైనటువంటి అచల పరిపూర్ణమే ఇక్కడ చెప్పినటువంటి అవ్యక్తము. ఇప్పుడు ఇప్పుడు అవ్యక్తం అంటే అర్థమైందా? అవునండి. ఇక్కడ అవ్యక్తం అంటే శూన్యాతీతమైంది. అది అది ఇంకొక విషయం. అదొకటి. ఇంకొక రకంగా చెప్పొచ్చు, సృష్టికి సంబంధించినటువంటి అవ్యక్తం కాదు అది. సృష్టికి సంబంధించిన అవ్యక్తం ఒక వస్తువులే. విత్తనము, చెట్టు ఒకటే. జననంలో మరణం ఉంటుంది, మరణంలో జన్మ ఉంటది. విత్తనంలో చెట్టు ఉంటది, చెట్టులో విత్తనం ఉంటది. అవును. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ సర్వ జగత్తు అవ్యక్తమూర్తినైన నా చేత అంటే పరిపూర్ణం చేత వ్యాప్తమై ఉన్నది. వ్యాప్తమై ఉన్నది అంతా ములుగుచ్చేదని సంధి లేకుండా ఏది ఉందో అది నిజము, అది మాత్రమే ఉంది. అంతవరకు ఒక లైన్ మీకు ఇది క్లియర్ గా ముందు చెప్పిందే మనం. ఈ ఉద్దేశాన్ని ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి దాన్ని నెక్స్ట్ శ్లోక వ్యాఖ్యలో ఆయన చక్కగా చెప్పబోతున్నాడు. అది కూడా మీకు మళ్ళీ ఇప్పుడే గుర్తు చేసేసాను. మళ్ళీ వినండి. ఇక్కడ నా చేత ప్రపంచం వ్యాపించబడింది అంటే ఎరుక చేత కాదు. బాగా గుర్తుపండి. సర్వభూతాలు నాయందు ఉంటున్నాయి అంటే పరిపూర్ణంలో సర్వభూతాలు ఉన్నట్లు భూతాలకు తెలుస్తున్నాయి అనేది ఇక్కడ వ్యాఖ్యాత ధర్మం అండి. క్లియర్ గా ఉందా? ఇక డౌట్ ఉందా? క్లియర్ గురుగారు. అందుకే నేను వాటిలో లేను. మరి మాట్లాడుతున్నాను కదండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇంకొక మంచి ఉదాహరణ చెప్పేస్తా ఇక్కడ ముందుగా. ఇప్పుడు ఇది దీంట్లో ఉంటారు ఆయన రఘు గారు, బ్యాంక్ మేనేజర్ గారు ఉంటారు. ఆయన కృష్ణా నదిలో ఈత కొట్టేటప్పుడు నేను చూసా. ఆయన నీళ్ళలో ఉన్నాడు కానీ నీళ్లు ఆయనలో లేదు. ఎట్లంటే ఆయన నీళ్ళ మీద పండుకొని నిద్రపోమంటే నిద్రపోతాడు అనుకోండి. లే, ఇది ఒక ఉంది కదా, కలస్తంభన విద్య ఉంది, గుర్తులేదు నాకు ఉంది కానీ జస్ట్ ఎగ్జాంపుల్ వాడాను మీకు, అంతేను. ఆయన నీళ్ళ మీద పండుకొని నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాను అని ఆయన అనుకుంటాడా? లేదు కదా. నదిలో ఆయన ఉన్నాడు, ఆయనలో నది లేదు. కృష్ణా నదిలో ఈత కొట్టమని పంపిస్తే ఆయన నీళ్ళ మీద పండుకొని నిద్రపోయినాడు హాయిగా. ఆయన నీళ్ళలోనే ఉన్నాడు కానీ నీళ్ళు ఆయనలోకి పోదు. నిద్రపోయినా కూడా ఆయనకు పోయే అవకాశమే లేదు. కావాలంటే చూడండి, డౌట్ ఏం మీకు. అట్టని చెప్పేసి నీళ్ళ మీద పడుకొని నిద్రపోయే పక్షులకి వాటికి అంతా మోర్చం వచ్చేస్తుంది నేను చెప్పట్లే. అయ్యా వినపడుతుందా? మళ్ళీ చేయెత్తారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు. మీదే అన్మ్యూట్ చేసుకోండి, సరిపోతుంది. మీ ఆప్షన్ లెక్క నేను చెప్పేది మాత్రం మీకు వినిపిస్తానే ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పేది వింటుందా? మీకు ఏం చెప్పాను చెప్పండి ఇందాక. ఇది ఇప్పుడు నీళ్ళల్లో ఆయన ఉన్నాడు కానీ ఆయనలో నీళ్లు లేవు అని చెప్పి అదే విధంగా గురుమూర్తి అంటున్నాడు, అచల పరిపూర్ణ గురుమూర్తి సృష్టిలో నేను ఉన్నట్టు నీకు కనిపిస్తున్నానయ్యా, అది నీ బాధ్యత తప్ప సృష్టిలో నేను లేదని నాకు తెలిసిన ఆయన. ఇది దీని వ్యాఖ్య ఎట్టుంటుందో ఒకసారి చూద్దాం.
అలా కింద దగ్గు వస్తుంటే అన్మ్యూట్ చేశాను, దానివల్ల ఓకే రైట్, అన్మ్యూట్ చేశాను. మంచిది. చూడండి, ఇప్పుడు నేను మయా తతం అంటే వ్యాపించి ఉండుటే కదా. ఎంత దూరం వ్యాపించినా చూడండి, ఎన్ని కిలోమీటర్లు, ఎన్ని చదరపు కిలోమీటర్లు చూడండి కావాలండి. చూడు, మయా అంటే నేను పరిపూర్ణం అని చెప్పాను మీకు అక్కడే. దానికి వైశాల్యం ఏముందండి, ఏదో అదే పదం. నా వైశాల్యం గురించి నువ్వు అడిగినావు అనుకో, చూడవయ్యా, జగత్తంతా కలిస్తే కూడా నేను కాదు నాయన. అంటే నేను మానవ మాత్రుడు అనుకుంటువా? చూసినావా, సరిపోయిందా లేదా? కోటి యోజనాలు భూమి ఉందంటారు, దీనికి భూమికి 10 కోట్ల భాగములుగా నీళ్లు ఉందట, 20 కోట్ల భాగములుగా అగ్ని ఉందట, 30 కోట్ల భాగములుగా, అంటే భూమి వైశాల్యానికి 30 కోట్ల భాగములుగా గాలి ఉందట. మరి భూమి వైశాల్యానికంటే ఇంకా 40 కోట్ల విభాగములు, 40 కోట్ల అంత విస్తీర్ణంతో ఆకాశం ఉందిట. ఇదో నా వైశాల్యం వింటావా? ఇప్పుడు చెప్పింది పంచభూతాల గురించి, ఇప్పుడు నా గురించి చెప్తా ఇను. ఎవరి గురించి? దక్షిణామూర్తి గురించి, పరిపూర్ణం గురించి, పరిపూర్ణుడి గురించి. అదండి. నా వైశాల్యం అడిగినావు అనుకో నువ్వు, ఈ మొత్తం సృష్టి అంతా కలిస్తే కూడా నేను కాదు నాయన. సరిపోయినా? ఇప్పుడు నాలో సృష్టి ఉన్నట్టు నీకు తెలుస్తా ఉంది, కానీ సృష్టిలో నేను లేను తండ్రి. ఇను, సరిపోయినా? నెక్స్ట్, పాలు తన స్వభావం అనుసరించి తోడుకొని పెరుగు అయినట్లుగా నేను ప్రపంచాన్ని పుట్టించడం లేదు. అది లేదా నెక్స్ట్ ఇంకో పోలిక, ప్రతి పోలికకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఏం ఇబ్బంది లేదు. నెక్స్ట్ నెంబర్ 2, రెండో ప్రోగ్రామ్, రెండో పోలిక. మొదటి ఉదాహరణ, జగత్తంతా నేను కాదు. నెంబర్ 2, ఎందుకంటే ఇప్పుడు జగత్తు శూన్యం కాబట్టి. ఇప్పుడు చూసుకోండి, రహస్యం బయట పెట్టేదా? రహస్యం బయట పెడతా, నా హృదయాన్ని ఓపెన్ చేసి రహస్యం బయట పెడతా, వినండి అంటున్నాడు గురువు గారు. ఇప్పుడు అయ్యా, జగత్తంతా నేను కాదంటే జగత్తు శూన్యం అన్నప్పుడు నేను శూన్యాతీతుడని నీకు కనపడద్దా? చూడవయ్యా, చూడు. అంటే అవునండి. నెక్స్ట్ ఇప్పుడు పాలు, నాకు చూడు, ఈ ఐడియా అంతా గురుపీఠం మీదనే వస్తుందండి. పాలు తోడుకొని పెరుగైనట్టు కాదయ్యా నా నుంచి సృష్టి వస్తా ఉండేది. విత్తనము చెట్టు అయినట్టు కాదు నాయన. బాగా గుర్తుపెట్టుకో, నేను నిర్లిప్తంగా నా పాటికి నేను ఉండా. కేవలం నా ప్రభావం చేత ఈ యొక్క సృష్టి తాను ఉన్నట్టుగా భ్రాంతి చెందుతా ఉంది. ప్రభావం ఇక్కడ నోట్ చేసుకోవాలి. కావాలని నోట్ చేసుకోండి. ఆ ప్రభావం దగ్గర రహస్యం ఉంటుందండి, అది నెక్స్ట్ శ్లోకంలో వివరించబడుతుంది. ప్రభావం అంటే మీరు దాన్ని కనెక్ట్ చేస్తారు, నాకు తెలుసు. అంటే మీరంటే సగటు శ్రోత. అవునండి, నోట్ చేసుకుని మళ్ళీ అడగండి కావాలంటే. నెక్స్ట్ సింపుల్ అండి, మీకు అంత ఎందుకు, ఇక్కడే తెచ్చేస్తుందని. లైట్ ప్రభావం చేతనే నేను చదువుకుంటాండా, ఫ్యాన్ ప్రభావం చేతనే నేను మీకు పాఠం చెప్తా ఉండా. అంత మాత్రం చేత లైట్ ఫ్యాన్ కి నాకు ఈ యొక్క క్లాస్ చెప్పేటువంటి జ్ఞాపక శక్తికి ఏం సంబంధం ఉందండి? అర్థమైందా? అవునండి, అవునండి. అదే విధంగా చూడండి, బంగారు నుంచి నగలు వచ్చినట్లు ఈ జగత్తంతా నా వ్యాపకత్వం, ఇడే వచ్చేసింది ఆన్సర్ కూడా. బంగారు నుంచి నగలు వచ్చినట్టు ఈ జగత్తంతా నా వ్యాపకత్వమే అయి ఉన్నది. మళ్ళీ చెప్తాను, ఇక్కడ బంగారే నగలైంది కదా, కానీ బంగారం దృష్టితో చూస్తే నగ దృష్టి ఏడుందండి? అవును, బాగా పట్టుకోండి. ఇప్పుడు ఇది మీకు ఎట చెప్పాలి అంటే, బంగారము నగ అనేది రెండు అబద్ధమే, రెండు నశించిపోయే వస్తువులే. ఈ బంగారు నగ ఉపయోగించి పరిపూర్ణానికి సూచన ఇక్కడనే చేయాలండి, పరిపూర్ణంలో సూచన చేసేదానికి కాదండి. ఇది చాలా సార్లు జ్ఞానేశ్వరి ఏం చెప్పారు, నా మాట అక్కడికి పోదు, నేను చెప్పలేను, నాకు తెలియదు అని చాలా సార్లు మీకు చెప్పారు ఆయన. గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చూడు, బంగారు నుంచి నగలు వచ్చినట్టుగా ఈ జగత్తంతా నా వ్యాపకత్వమే అయి ఉన్నది అంటే నేను శూన్యాతీతుడు.
శూన్యాతీతుడు. కానీ మీకు శూన్యము శూన్యమునకే కనిపిస్తుంది. సింపుల్. అలా అలా అల దృష్టి కలిగి ఉంటుంది తప్ప సముద్రం దృష్టి కలిగి ఉండదు. అంటే ఇక్కడ సూక్ష్మం ఏంటంటే బంగారం నుంచి నగలు వచ్చినట్లు, అంటే ఆ ప్రక్రియ ఏదైతే జరిగిందో అది శూన్యాతీతం అనేది దాని యొక్క ప్రభావం. అంతేగా మీరు చెప్పేది? ప్రక్రియ శూన్యమే, ప్రక్రియ శూన్యమే. కానీ శూన్యాతీతం ఉండడం వల్లనే ఇది జరుగుతుంది. అది నిత్య చైతన్యం కదా. అవునండి, అవును. నిత్య సత్య శాశ్వతము కదా. కాబట్టి అది ఉండడం వల్లనే ఎరుక, నిన్న కూడా చెప్పాను మీకు, తన కాపురం అంతా ఎరుక పరిపూర్ణంలోనే పెట్టుకోవాలి. కానీ ఎరుక లేదని ఎరుకకు తెలిసిన తర్వాత ఆ వ్యక్తి పరిపూర్ణుడవుతున్నాడు అంటే కొత్తగా పాలు పెరుగైనట్టు అయినాడా? గురు సూచన జరిగింది అతనికి, అంతే. కాబట్టి ఎరుక పరిపూర్ణం కాదు, పరిపూర్ణ ఎరుక కాదు. పరిపూర్ణంలో ఎరుక లేదు, అది సూత్రం. చూసుకోండి. నా నిరాకార తత్వమే ఏకత్రితమై ఈ నామరూపాత్మక జగదాకారం ధరించుచున్నది. చూడండి, అంటే నేను అనేబడేటువంటి అహంకారం అనే మాయా ప్రకృతి ఏదైతే ఉందో ఆ మాయ త్రిగుణముల సంధానంతో త్రిగుణ జలములు దీనిని తడుపును అంటాడు 15వ అధ్యాయంలో. 15వ అధ్యాయం మొట్టమొదటి శ్లోకం మీకు 61వ పేజీ, దీంట్లోనే పాంచజన్యంలో 61వ పేజీ చూసుకొని కావాలని. జగత్తుకు త్రిగుణాల ఆధారం తప్ప పరిపూర్ణం దీనికి ఆధారం కాదు. లేకనే ఉన్నట్లుగా సంసార వృక్షము కనిపించును, ఇది లేదని తెలిసిన మనుజుడు నిజము తెలిసిన వాడయ్యా. మరి లేనిది ఉన్నట్లు ఎట్ట కనిపిస్తుంది అంటావా? లేదంటున్నాం ఒక పక్క, ఉండాది కదా అంటే దానికి కారణం చెప్తున్నాడండి. త్రిగుణ జలములు దీనిని తడిపితే కొమ్మలు వృద్ధి పొందు, శబ్దాది విషయంబులే దీనికి చిగురుటాకుల వంటివి. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్ర వ్యాపించి ఉన్నవయ్యా, కర్మానుసారంబుగా మనుజుడిని బంధించు త్రిగుణంబులు. చూడండి ఎట్లా, నేను నాదుల రీతిగా పట్టుకోండి. నేను నాదుల రీతిగా అంటే నా నిరాకార తత్వమే ఏకత్రితమై. ఇక్కడ సంధి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడూ కూడా పరిపూర్ణము ఏకము కాదు, అనేకము కాదు. ఏకమనేకముగా అని శూన్యాతీతమైనటువంటి, ఎప్పుడు ములుగుచ్చ సందు లేకుండా ఉండేటువంటి పరిపూర్ణంలో లేకనే తోచిన లేనెరుక త్రిగుణ జలములై నేను అనే అహంకారం ఏర్పడింది. నా నుంచి త్రిగుణాల్లో నేను నాదుల రీతిగా వాసనలు అన్ని లోకాలు నేనే, నాదే. గురువు గారు తలపల మురళీధర గారు అంటారు, ఎరుక కాని పదార్థం ఏదీ లేదు అంటాడు. అంటే తెలిసేదంతా ఎరుకే. కానీ ద్వైతం ఇది, ఇప్పుడు చెప్పిన ద్వైతం, మహాద్వైతం చూడండి, పరిపూర్ణం అంటే ఇది రెండవది లేదు. బాగా ఏం లేదండి, భ్రాంతి రహితమే పరిపూర్ణత అండి. ఏదో కొత్తగా నేను తెచ్చి నీకు ఇచ్చేది కాదయ్యా. మూలము లేకుండానే పైకి కిందికి వ్యాపించిందంట. పైకి కిందికి అంటే ఎంత పైకి ఎంత కిందికి? ఇప్పుడు వైశాల్యం చెప్పినట్టే 105 వ్యాపించలేదు, ఏమి లేదండి. రూపమే లేదు అన్నటువంటి మళ్ళీ వెంటనే ఎట్ట వ్యాపించిందో చెప్పినప్పుడు ఇది ఉన్నట్టు కాదు, అది భ్రాంతిని వివరించిన చెప్పినట్టు. మళ్ళా జ్ఞానేశ్వరి దగ్గరకు వచ్చేద్దాం. ఈ పరిపూర్ణ భ్రాంతి ఉంది అంటే కాదు, భ్రాంతి కనుక పోతే ఇది పరిపూర్ణం మీకు కనపడుతుంది. అంతే. భ్రాంతి మూలమిదం జగత్ శృతి శ్రవత ప్రమాణం. చూడండి, ఏకత్రితమై అంటే ఎరుక తనకు తానుగా లేకనే తోచినటువంటి ఎరుక నామరూపాత్మకమై జగదాకారం ధరించుచున్నది. చెప్తా ఉండేవాడు పరిపూర్ణుడయ్యి ఎరుకలోకి వచ్చి బోధించాలంటే అది ఎంతటి అసాధ్యమో అది చెప్పేటోడికి, అది గురుమూర్తికి ఎదిరేలా.
నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ గురువు వస్తాడు. ఇప్పుడు ఇక్కడ చూడ ఇదో అమూర్తుడనగు నేనే ఆ సమయమున త్రిలోకములను విస్తరింపజేయుదును. ఇప్పుడు మీరు ప్రభావం చెప్పారు, దాన్ని చూసుకోండి సరిపోతుంది. అమూర్తములు అంటే కర్త గాని కర్త, కర్తృత్వ రహిత కర్త, పరిపూర్ణుడు, దృశ్యరహిత ద్రష్ట. రాసుకోండి. చెప్పండి ఒకసారి. పరిపూర్ణుడు, దృశ్యరహిత ద్రష్ట. చూసి చూడవాడు. చూసి చూడనివాడు, కారణం కాకనే కారణమై ఉన్నవాడు. అదండి. ఇప్పుడు నిజమేనండి, లైట్ ఫ్యాన్ లేకపోతే నేను ఇంతసేపు ఇక్కడ దీని కింద కూర్చోలేను. కానీ నేనున్నాన్న కర్తృత్వం వాటికి లేదు. అట్టుంటాడు గురువు గారు. ఉదాహరణ ఇది. అది ప్రభావం అనే మీనింగ్ అక్కడ కారణం, కర్తగాని కర్త. అమూర్తుడు నగుట చేత నేనే ఆ సమయమున త్రిలోకములను విస్తరింపజేయుదును. నీటి బుడగా వ్యక్త రూపమున వికసించిన రీతిని, మళ్ళీ సృష్టి క్రమాన్ని చెప్తున్నా చూడండి. ఆడ నీటి బుడగా వ్యక్త రూపమున కనిపించిన రీతి. ప్రభావం అనేటప్పటికి మళ్ళీ ఎరుకకు పరిపూర్ణానికి సంబంధం ఉందని మీరు అనుకుంటారని చూడండి. నీటి బుడగ కనిపిస్తా ఉంది మీకు. నీటి బుడగ అంటే నీళ్ళ లోపల నుంచి కరిగే ఆక్సిజన్ బుడగ రూపంలో పైకి వస్తా ఉండేట్టుగా చెప్తారు. కానీ బుడగొచ్చి పగిలేది టప్పని, గాని లోపల నుంచి వచ్చింది నీళ్లు కాదు, లోపల నుంచి పైకి వచ్చింది గాలి. గాలిని ఏమంటారు? నీటి బుడగ అంటారు. లోపల గాలి ఉండడం వల్ల గాలి బయటికి రావడానికి వచ్చినటువంటి ప్రక్రియని బుడగ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. అట్లా నీటి బుడగ వ్యక్తంగా పైకి కనిపించినట్లుగా నీకు పరిపూర్ణ గురుమూర్తిగా నేను కనిపిస్తున్నానయ్యా. చూడు, జ్ఞానేశ్వరి సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞానేశ్వరి అవతారం ఎత్తాడు. సేమ్ చూసారా? అనుమానమే లేదు. శ్రీకృష్ణ పరమాత్మ దక్షిణామూర్తియే జ్ఞానేశ్వరిగా మనకు తెలుస్తున్నాడు. నీటి బుడగ వ్యక్త రూపంలో కనిపించినట్లుగా మహత్వము మొదలుగా గల నామరూపాత్మకములకు సమస్త భూతములను నాయందే కనిపించును. నీటి బుడగలో నీళ్లు లేవు, నా ప్రపంచంలో నేను లేను. అసలా నేతి బీరకాయలో నెయ్యి లేదు, ప్రపంచంలో నేను లేను. మైసూర్ పాకులో మైసూర్ లేదు, ప్రపంచంలో నేను లేను. పట్టుకోండి, పేరు మైసూర్ పాట, మైసూర్ పాక్ అంతే. దాన్ని ఇప్పితే మైసూర్ ఉందా? లేదు. మైసూర్ పాకులో తీపి ఉండొచ్చేమో నీ నాలుగుకి సంబంధించి, అది చక్కెరకి లేదు. నువ్వు చక్కెర అయిపోయినాక మళ్ళీ తీపి నీకు తనిగా తెలిసేది నువ్వేడవా? నిన్ను చక్కెర చేయడమే ఎరుకను అపరోక్షం చేయడం, అది దాన్ని తీయడమే. అది తీయడం అనేది అది అచల పరిపూర్ణ గురుమూర్తి వల్లే అవుతుంది. చూడు, అయినప్పటికీ నీటి బుడగలో మళ్ళీ తెస్తున్నాడండి. చూడండి, ఇప్పుడు చాలా ముఖ్యమైన పాయింట్ ఇక్కడ. నామరూపాత్మకములకు సమస్త భూతములను నాయందే కనిపిస్తాయి. అయినప్పటికీ నీటి బుడగ లోపల నీరు కనిపించని రీతిన, అదే మీకు చెప్పింది ఎవరెవరు, అదే ఆయన చెప్తున్నాడు. నీటి బుడగలో నీరు కనిపించదు, మైసూరు పాకులో మైసూరు కనిపించదు, నేతి బీరకాయలో నెయ్యి లేదు. అదే విధంగా స్వప్నావస్థలో కనిపించిన అనేక ఆకారములు సూచన అండి. స్వప్నావస్థలో కనిపించిన అనేక నామరూపాత్మకమైనటువంటి ఆకారములు జాగ్రత్త అవస్థలో కనపడవు. ఎందుకు? మేలుకున్నాడు కాబట్టి. అచల పరిపూర్ణ గురుమూర్తి మనకు వంశపారంపర్యంగా గురు పరంపరగా వస్తా ఉండే ఆయన కూడా అంతేనండి, మేలుకున్నాడు కాబట్టి మనకు చెప్తున్నాడండి. కానీ నేను మేలుకున్నానని ఆయన చెప్పడండి, సూచన చేస్తాడండి. మేలుకున్నాను నేను, మీరు ఇంకా కల్లో ఉండారు అని కాదు చెప్పేది ఆయన. మిమ్మల్ని మేలుకొలుపుతాడు. ఎట్లా చెప్తాడు? కృష్ణ ప్రభువులు చెప్తాడు చూడండి, మీరు మేల్కొని నన్ను మేల్కొల్పుడి. అంటే నువ్వు జన్మరహితుడు కావడమే నేను, అంటే గురు శిష్యులు ఇద్దరు ఒకేసారి, గురు శిష్య ఉభయ రహితం కదా ఇది. అట్లా అనమాట. చూడు, కల్లో కనిపించిన జాగ్రత్తలో కనిపించకుండా ఉండేటట్టుగానే ఇంకొకటి, కల్లో ఉచ్చారికన పోయినాయా? అసలు కల్లో అవి లేనే లేవా? కల్లో లేనే లేవు, వచ్చిపోయినట్టు. అట్టా మనం మాట్లాడుతూ ఉండే మాటలు లేనే లేవని మాట్లాడుతూ ఉండేటప్పుడే, మనం మాట్లాడుతున్నప్పుడే మాటలు లేనివని తెలిసిన వాడు మాట్లాడినవాడే కదా. పట్టుకోండి, ఏం కష్టమా? అవునండి.
ఈ భూతములన్నీ నాయందే భాసిల్లుచున్నవి. ఇక్కడ మీరు సూచన చేస్తా. నాయందే భాసిల్లుచున్నవి అంటే ఎట చెప్పాలబ్బా, ప్రయత్నం చేస్తా. అచల పరిపూర్ణుడైన నాయందే, అచల పరిపూర్ణమైన నాయందే భాసిల్లుచున్నవి అంటే వాటికి అవి అభాస. అంటే అభాస అంటే ఇప్పుడు లేనిది ఉన్నట్లుగా కనిపించుట. అభాస అంటే కనిపించకపోవటం. అంటే వస్తాను కాదండి, మళ్ళీ చెప్తాను. వివర్తం అంటారండి దీన్ని. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కొద్దిగా టైం అయితే పర్వాలేదు ఈ రోజు, అందుకనే నాకు ఇంకొక 5 నిమిషాలు ముగిస్తానండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇంతసేపు విన్నాం కదా, ఈ సూచన చాలా ముఖ్యమండి. దీన్ని వివర్తము అంటారు. వివర్తము అంటే లేనిది లేకనే ఉన్నట్లు లేని దానికి కనిపించుట. పట్టుకోండి, ఇది మీరు శాస్త్రంలో చూస్తే ఇటు రాదు, మీకు వేరే రకంగా వస్తుంది. లేనిది లేకనే లేని దానికి ఉన్నట్టు కనపడటం. ఆ కళ ఇప్పుడు చెప్పిందే ఏం అంత కనిపించే కళ్ళలోనే ఏం అంత కష్టపడుతున్నారు ఎందుకు? కళ్ళలో కలగనేటప్పుడు లేనిది లేకనే ఉన్నట్లు లేని దానికి కనిపిస్తుంది. లేని దానికి అనే మాట వ్యాఖ్యానాల పుస్తకాల్లో రావండి. కల్లో ఉండేటువంటి ఆ సంఘటన లేనిదే. ఎవరికి కనిపిస్తా ఉంది? లేని తైజసుడికే. లేనిది లేకనే లేని దానికి ఉన్నట్లు కనిపించుట వివర్తం. ఇక్కడ దాన్ని భాసిల్లుచున్నవి అంటే ఆ మాట దానికి అప్లై చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు తర్వాత వాక్యం మీకు అర్థమైంది చూసుకోండి. కానీ నేను అంటే పరమేశ్వరం పరిపూర్ణం. నేను అంటే ఇక్కడ శంకర్లు వారు పరమేశ్వరం అని వాడారు కాబట్టి నేను ఆ పదం వాడుతున్నప్పుడు మీకు నేను అంటే పరమేశ్వరుడు ఈ భూతముల యందు నివసించుట లేదు. ఓకేనా? మళ్ళీ సూచన చేస్తా. మేలుకున్నటువంటి నాగేశ్వర ప్రసాద్ గారు కలలో లేడు. అది మేలుకుంటేనే తెలిసింది. ఇప్పుడు మీరు కూడా ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి అంటే, ఇప్పుడు సగటు శిష్యుడు ఏం చేయాలా? గురుముఖంగానే మేలుకోవాలా. రోజు రోజుకి వస్తుంది, ఏం కంగారు తొందరపడబాకండి. ఈ తత్వ విచారణను నీకు ఇంతకు ముందే ఒకసారి చెప్పున్నాను. ఒకసారి చెప్పినావా? ఎన్నో సార్లు చెప్పినారు, మేమే సరిగా అర్థం చేసుకోలే. దీని గురించి ఇక్కడ విపులీకరించిన అవసరం లేదు. నీకు ఆటోమేటిక్ గా తర్వాత ఎపిసోడ్ లో వస్తుంది నాయన, ఏం ఇబ్బంది పడ మాకు. నీకు దాన్ని అంత వివరంగా చెప్పాలని ఏం అవసరం లేదు. కానీ నీ దృష్టి నా స్వరూపమున ప్రవిష్ఠురాలై. ముందు మొదట పాడిన ఈ రోజు పాడిన తత్వం ఇందుకే వచ్చిందండి. గురుతత్వము గురునిష్ఠ లేకుండా మిగతావన్నీ చేసుకుంటే వేస్ట్ కదా. కాబట్టి ముందుగా శ్రోత అంటే సగటు శిష్యుడు నా దృష్టి ఏడుండాలంటే నా స్వరూపం అంటే సాక్షాత్తు అచల పరిపూర్ణ గురుమూర్తి చెప్పేటువంటి గురువాక్యం పైన గురుతత్వం పైన ప్రవిష్ఠురాలై అంటే ప్రకృతి మొత్తాన్ని శాసిస్తున్నాడు. పార్వతి పరమేశ్వరుడికి చెప్పినట్టే భావించండి. సర్వ సృష్టికి సద్గురుమూర్తి చెబుతున్నట్టు భావించండి. ఎందుకంటే ప్రవిష్ఠురాలై అంటే ప్రకృతి స్వరూపమైనటువంటి పురుషుడు ఈ దక్షిణామూర్తి నుండి విని శ్రీ మహావిష్ణువుగా సూర్యుడికి చెప్పాడంట. అంటే ఇప్పుడు చెబుతున్నటువంటి ఆ యొక్క దక్షిణామూర్తి స్వరూపుడైనటువంటి జ్ఞానేశ్వరి నుంచి విన్నటువంటి మనం బోధ గురువులమైనట్టి మనం చెబుతూ కూడా చెప్పని వాడుగా నాకు ఆ దక్షిణామూర్తి చెబుతున్నాడని భావించాలి. అప్పుడే బోధ గురువుకు వినయం వస్తుంది. అప్పుడే బోధ గురువు కడతేరేదానికి వీలుంటుంది. కాబట్టి మీ దృష్టి అంతా కూడా నా స్వరూపమున అంటే అచల పరిపూర్ణ గురుమూర్తి దక్షిణామూర్తి స్వరూపమున గురుతత్వం పైన విస్తృతం కావాల్సిన అవసరం ఉంది. దానికి మరికొన్ని సూచనలతో మరొక శ్లోకంలో మరొక ఎపిసోడ్ లో కలుసుకుందామా? లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మంబును ప్రజలంతా తక్షణమే తెలియవలెను. అవ్యక్తమైన నేను జగతిలో వ్యక్తమై వ్యాపిస్తిని. చాలా మందికి సందేహం రావచ్చు, అవ్యక్తం అంటే పరిపూర్ణుడు అని చెప్పారు కదా, జగతిలో వ్యక్తమై వ్యాపించాను అని గేయానువాదం చేశారే ఎందుకు అనే డౌట్ రావచ్చు. అది ఈ రోజు వ్యాఖ్యలో మీకు తేలి ఉండాల.
ఎందుకంటే పరిపూర్ణం మాట్లాడదు, ఉమ్, పరిపూర్ణుడు మాట్లాడలేదు, గుర్తుపెట్టుకోండి. అవును. ఆయన దేహంతో ఉన్నా లేనివాడే, అది దేహంతో లేనివాడు అంటే పరిపూర్ణంగా కాదు. ఉమ్, చాలా ఇంపార్టెంట్. ఈ రోజుకి ఈ శ్లోకం అయిపోయింది, రేపు వేరే శ్లోకం వస్తుంది, అక్కడ ఇంకా వివరంగా చెప్తా చూడండి. ఉమ్, అవ్యక్తమైన నేను అంటే ఇక్కడ పరిపూర్ణుడైనటువంటి నేను దక్షిణామూర్తిని మాట్లాడుతున్నా, గుర్తుపెట్టుకోండి. అని కృష్ణ పరమాత్మ జ్ఞానేశ్వరిగా మాట్లాడుతున్నాడు. ఉమ్, అవ్యక్తమైన నేను జగతిలో వ్యక్తమై వ్యాపిస్తిని, నాలోనే జగమున్నది. దీనికి చెప్పేశాను క్లియర్ గా మీకు. ఉమ్, నాలోనే జగమున్నది అంటే ఉన్న పరిపూర్ణంలో లేని జగము, లేకనే లేని వాడికే ఉన్నట్లు కనిపిస్తా ఉంది. దాని పేరు వివర్తం అని కూడా చెప్పాను మీకు. అవునండి. వాటిలో నేను లేనయ్యా అంటే ఎరుక నాకు సంబంధం లేనిది. సాక్షాత్ దక్షిణామూర్తి వచ్చి బోధించే మనకి ఇవాళ క్లాస్ లో మనకు సంబంధమే లేదండి. ఎవరయ్యి? శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నము, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెనండి. సద్గురు అర్పణం అండి. మంగళం అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధలచ తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని
పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోత అందరి తరపున వెంకటేశ్వర గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.